ఈ నెల 3వ తేదీన నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ ముందుగానే లీక్ కావడంతో పేపర్ లీక్ కావడంతో దాదాపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి నిర్వాహకులు ఆ నీటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెడిసిన్ కొరకి ఆస్పిరెంట్స్ అందరు కూడా వారి పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ఉన్నాము. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో నుంచి కూడా 70,000 పైన విద్యార్థులు నీట్కి అపియర్ అయ్యారు. ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? నీట్ అనేది ఒక సెంట్రల్ లెవెల్లో నిర్వహించేటువంటి పరీక్ష. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరొకసారి ఫెయిల్ అయిపోయింది. ఇలాంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టులు అన్నీ కూడా నీట్ లాంటివి తదితర ఏ పరీక్షలైనా కూడా నిష్పక్షపాతంగా, అంటే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండొచ్చు కాక, కానీ వారికి ఎలాంటి సంబంధం లేకుండా ఒక చట్టం తీసుకురావాలి. ఇలాంటి దానిలో పేపర్ లీకేజ్ అనే వ్యవహారంలో ఎంత పెద్ద గనుడున్నా కానీ వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసేది మీ ఇంట్లో వారి కోసం ఒక చిన్న తప్పిదమే కావచ్చు కాక, కానీ ఈరోజు 23 లక్షల మంది ఇప్పటి వరకు చూసినట్టయితే 53 లక్షల మంది బాధితులుగా ఉన్నారు ఈ నీట్ రద్దుతో. ఈ రద్దు అనేది మీకు చిన్న విషయం కావచ్చు కాక, కానీ అనేక మంది ఆత్మహత్యలకు గురవుతారు, స్ట్రెస్కు గురవుతారు. ఇన్ఫియారిటీ తోటి చాలామంది ఇళ్లలోకి వెళ్ళకుండా భయపడి ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాల కొద్ది చదువుకొని ఒక ఆశ, ఒక భవిష్యత్తు మీద ఒక పెద్ద ఆశతో ఈరోజు పరీక్ష రాసి ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళే విధంగా ఈరోజు నీటి పరీక్ష రద్దు చేయడం అనేది హేయమైన చర్య. పేపర్ లీకేజ్ అనేది కేవలం అధికారం, కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటుందో వారి కుటుంబాల వ్యక్తుల కోసం మాత్రమే చేస్తూ ఉన్నారు. నార్త్ వేదికగా ఇది జరుగుతూ ఉన్నది మనం చూసినట్టయితే. కాబట్టి ఇలాంటిది ఇక ముందు రిపీట్ కాకుండా ఇలాంటిది చేసిన బాధితుల్ని భారతదేశం చూస్తూ నివ్వెరపోయే విధంగా శిక్షించాలి, వారికి ఉరిశిక్ష విధించాలి. ఇప్పుడు నీట్ రద్దుకు ఎవరైతే కార్యక్రమంలో వారికి ఉరిశిక్ష విధించి భారతదేశంలో రాబోయే ఏ పరీక్ష అయినా పేపర్ లీకేజ్ అది ప్రశ్నపత్రం లీక్ అవుతుందంటే తలుచుకుంటేనే గగ్గురు పరిచే విధంగా వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారు భవిష్యత్తు ఉంటుంది, నీట్ ద్వారా మెడిసిన్ వస్తుంది అని చెప్పి ఆశలుతో కలలు కన్నటువంటి విద్యార్థుల ఆశల మీద నీళ్ళు కలిగినట్టయింది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు. ఇప్పటికైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.